హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. నేను ఇవాళ ఈ వీడియోలో నేను బలంగా డీమన్ పవన్ గారి కోసం, రీతు గారి కోసమే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే గేమ్ ఆడుతుంది వాళ్ళు, కానీ అక్కడ ఎక్కువ హైప్ కానీ మన బిగ్ బాస్ ఎడిటర్ కానీ ఎక్కువ ఇస్తుంది మాత్రం తనుజ అండ్ పవన్ కళ్యాణ్ గారు. తనుజ అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య ఏముందో అది ఫ్రెండ్షిప్ అవనియండి, లవ్ ట్రాక్ అవనియండి, ఏ ఫ్రెండ్షిప్ అయినా, అండర్స్టాండింగ్ అయినా, ఏ కంఫర్ట్ జోన్ అయినా అదే ఉంది కదా డీమన్ పవన్ గారు అండ్ రీతు గారి మీద. అప్పుడు పవన్ కళ్యాణ్ తనుజ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో డీమన్ పవన్ రీతు గారికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. రీతు గారు డీమన్ పవన్కి ఎంత ఇస్తున్నారో, ఇన్ఫ్యాక్ట్ తనుజ గారు అక్కడ ఇమాన్యుయల్ గారికి ఇస్తున్నారు, బర్నీ గారికి ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ తనుజ ఏంటంటే అందరికీ సేఫ్గా ఆడుతుంది, కానీ రీతు దే ఆర్ క్లియర్. అండ్ గేమ్కి వచ్చేసరికి నిజంగా చెప్పండి, మీరు 7 వీక్స్ చూసుంటే గేమ్ ఫిజికల్ టాస్క్లో అయినా డీమన్ పవన్ గారు ఆడారు. పవన్ కళ్యాణ్ గారి గేమ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆ 4th వీకే. 3 వీక్స్ తర్వాత ఎప్పుడైతే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వచ్చి ఏం కనిపిస్తున్నావు భయ్యా అని చెప్పి ఆయనే సెల్ఫ్గా ఒప్పుకుంటున్నాడు ఆయనది ఏం లేదని చెప్పేసి, లైక్ గేమ్. సో ఆ ఒక్క వీక్కి ఆయన గేమ్ ఆడాడు, ఆయన గేమ్ కనిపించింది. ఆ ఒక్క వీక్ కెప్టెన్ అయి ఉంటే మనం కూడా మెచ్చేవాళ్ళం, దట్ ఈస్ గుడ్. కానీ డీమన్ పవన్ గారు 2 సార్లు కెప్టెన్ అయ్యారు. దాని తర్వాత గేమ్ వస్తే ఇచ్చి పడేస్తున్నారు. ఆయన ఈ లవ్ ట్రాక్ అనేది కంప్లీట్లీ అగ్రీ, దట్ ఈస్ అ నెగిటివ్ ఫర్ హిమ్. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అండ్ తనుజ గారికి కూడా అదే కదా ఉన్నది. వాళ్ళిద్దరి మధ్య ఏదో ట్రాక్ ఉందనే కదా బయట జనాలకి పోర్ట్రే అవుతుంది, లేకుంటే అది ఫ్రెండ్షిప్ అనే అనుకుందాం, మేబీ అండర్స్టాండింగ్. కానీ వీళ్ళిద్దరు కూడా ట్రూగా ఉన్నారు కదా ఒకరికొకళ్ళు. వీళ్ళకి లేని హైప్ వీళ్ళిద్దరికి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మనం ఎందుకు అంత బయాస్డ్గా చూస్తున్నాము? ఇన్ఫ్యాక్ట్ తనుజ గారు ఇంకా బాండ్స్ అందరితో పెట్టుకుంటున్నారు. నేను రీతు గారిని సపోర్ట్ చేస్తున్నాను అంటే బిగ్ బాస్ పరంగా మనం చూసేది గేమ్. రీతు గారు గేమ్ ఆడుతున్నారు. అది మాధురి గారు అవనియండి, తనుజ గారు అవనియండి, దివ్యానిక్త గారు అవనియండి, బర్నీ గారు అయినా, ఆఖరి బర్నీ గారిని కూడా నామినేట్ చేశారు రీతు గారు అన్యాయం జరిగినప్పుడు. రీతు గారు కూడా సేఫ్గా ఉన్నారు. లైక్ కొన్ని పాయింట్స్లో బర్నీ గారిని నామినేట్ చేసి దివ్యానిక్త గారిని బీట్రై చేశారు. లైక్ ఆమె దివ్యానిక్త గారు హెల్ప్ చేస్తే రీతు గారు ఆ పాయింట్ లైక్ చెప్పి బర్నీ గారిని నామినేట్ చేశారు, దివ్యానిక్త గారిని నామినేట్ చేశారు. లైక్ నాకు నీ దగ్గర నుంచి ఏదో పాయింట్ చెప్పి నామినేట్ చేశారు రీతు గారు. సో కనీసం అలా డీమన్ పవన్ గారిని ఒక్కలనే ఆమె వేరేగా చూసుకొని ఆమె నామినేట్ చేయట్లా. బట్ తనుజ గారు అందరితో బాండ్ పెట్టుకొని, ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్తో బాండ్ పెట్టుకొని షీఈస్ ప్లేయింగ్ సేఫ్ గేమ్. ఈ వీడియో మీరు ఎంతమంది చూసినా లైక్ కోపం వచ్చినా నాకేం పడదు. బట్ నేను ట్రూ మాట్లాడుతున్నా, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది లవ్ ట్రాక్ అయితే, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అయినా, లవ్ ట్రాక్ అయినా, ఏదైనా అండర్స్టాండింగ్ అయినా, కంఫర్ట్ జోన్ అయినా, గేమ్ పరంగా చూస్తే వీళ్ళిద్దరే ఆడుతున్నారు బాగా, వితౌట్ ఎనీ వన్ సపోర్ట్, ఇండివిజువాలిటీ. వాళ్ళిద్దరికి ఒకరికొకరు సపోర్ట్ ఉంది తప్ప తనుజ గారికి ఇల్లు మొత్తం ఏకమయ్యి వచ్చి సపోర్ట్ ఉంది. కానీ రీతు గారు లాగా ఓన్లీ 1% సపోర్ట్ కాదండి. ఆఖరికి దివ్యానిక్త గారి కోపం ఉన్న ఆమెని జెల్ చేసుకున్నారు, మాధురి గారిని జెల్ చేసుకున్నారు. ఆయేషా గారు వచ్చి రోజు ఆయేషా గారు నామినేషన్లో ఎంత హైప్గా చెప్పారు, లైక్ నానా ఉంటే అది. ఆఖరికి ఆయేషా గారు వెళ్ళిపోయేటప్పుడు కూడా తనుజ జాగ్రత్త, ఫేక్ బాండ్స్లోకి వెళ్ళొద్దని చెప్తున్నారు. అండ్ తనుజ గారు ఎంత సేఫ్గా ఆడుతున్నారు. లిటరల్లీ నాకైతే ఆమె విన్నర్ మెటీరియల్ అవ్వనియండి, బట్ షీఈస్ ప్లేయింగ్ ఫేక్ అండ్ బాండ్స్ వల్లే ఆమె ముందుకెళ్తుంది. ఆ బాండ్స్ వల్లే ఎవడు ఆమె దగ్గరికి ఆమె నామినేట్ చేయట్లా. ప్రతి ఒక్కళ్ళు ఆమెకి బయట ఉన్న హైప్ వల్ల, లేకపోతే ఆమెకు బయట ఉన్న ఓట్ బ్యాంక్ వల్లే ప్రతి ఒక్కళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను మంచిగా చూసుకుంటున్నారు. ఎవరైనా బయట ఉన్న వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు తనుజ వస్తే ఒక టోన్లో మాట్లాడుతున్నారు, అదే తప్పు ఇంకెవరైనా చేస్తే మాత్రం వేరే టోన్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాము గారిని అలా చూసింది అది తప్పు కాదంటారా? రాము గారు మధ్యలో వస్తే అని చెప్పేసి రీతు గారు కూడా అగ్రీ చేశారు. బట్ ఆ వే చూడటం అనేది అది రాంగ్ కదా. ఇప్పుడు తనుజ గారు అంత మంచోళ్ళు అయినప్పుడు అందరికీ ఒకేలా ఉండాలి కదా. అండ్ ఒక గొడవ చూపించారు, ఏది ఎపిసోడ్ స్టార్టింగ్లో. ఇవాళ ఒక గొడవ ఏం చూపించారంటే, సాయి గారు వచ్చి తనుజ మంచి కోసం నువ్వు మాధురి గారి మాటలు వినొద్దు అని చెప్పి సాయి గారు చెప్పారు. ఇప్పుడు ఒక క్లాష్ జరిగింది. సో ఇవాళ టాస్క్ ఏంటంటే
ఆ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క బోర్డు తీసుకెళ్ళి మీరు ఏమనుకునే ఏది యాటిట్యూడ్, లేకుంటే ఫ్లిప్పర్, లేకుంటే ఇమ్మెచ్యూర్, అలాంటి చాలా డిఫరెంట్ క్యారెక్టర్ని అసిస్ట్ చేసే బోర్డ్స్ అనేవి ఉన్నాయి అక్కడ. సో ఆ బోర్డ్స్ అనేవి ఒకళ్ళ మెడలో ఒకళ్ళు వేసి మాట్లాడాలి. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి ఆ గొడవ అనేది చూపించారు. సాయి గారు తనుజ గారికి చెప్పాను మాధురి గారి మాటలు వినొద్దు అని చెప్పేసి. ఇప్పుడు దాని తర్వాత మాధురి గారు వెళ్ళి కిచెన్లో సాయి గారు డైరెక్ట్గా చెప్పరు, పక్కన వెళ్ళి మాట్లాడతారు. లైక్ ఆ కైండ్ ఆఫ్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడని చెప్పి మాధురి గారు అన్నారు. నా గురించి నువ్వు ఎక్కడా మాట్లాడద్దు అని చెప్పేసి. సాయి గారు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే, మీ గురించి మాట్లాడేదంటే మీకున్న క్లోజ్గా ఉన్న తనుజ గారితోనే చెప్పాను అని చెప్పేసి. ఇప్పుడు తనుజ గారు ఏం చేశారు, సాయి గారు చెప్పిన మాట తీసుకెళ్ళి మరి మాధురి గారికి చెప్పారు కదా, దాన్ని బ్యాక్ బిచ్చింగ్ అనరా సాయి గారి గురించి. ఇప్పుడు సాయి గారే ఆమె గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారని చెప్పి ఆమెను సాయిని ఎలా మాట్లాడిందో తనుజ గారు ఏం చేశారు, సాయి మీ మంచి కోసం వెళ్ళి చెప్తే మీరు ఈ మాట తీసుకెళ్ళి మాధురి గారికి చెప్పడం వల్ల మాధురి గారు ఆ గొడవ క్రియేట్ చేశారు. ఆ రోజు కూడా నేను ఇదే చెప్పాను నా ఎపిసోడ్ రివ్యూలో. కిచెన్లో ఆ గొడవ జరిగినప్పుడు ఏదైతే మన పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు దివ్యానిక్త గారు ఉన్నప్పుడు మాధురి గారికి అది కూర్చోపోతే చెప్పవా, నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. ఫస్ట్ గొడవ ఉంది చూసారా కిచెన్లో గొడవ, అది కూడా తనుజ గారి వల్లే క్రియేట్ అయింది. తనుజ గారు సైలెంట్గా ఉన్న హౌస్ని పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చుంటే మాధురి గారితో రాజు అని చెప్పేసి ఆమెతో జెల్ అవ్వటానికి పవన్ కళ్యాణ్ పిలిచి మరీ మాట్లాడారు. తనుజ గారు ప్రతి గొడవ 95% ఇన్ ద హౌస్ ఆర్ బికాస్ ఆఫ్ తనుజ గారు. బాండ్స్ వల్లనే 95% గొడవలు. సో నాకు తనుజ గారు నాకైతే అస్సలు నచ్చలేదు. అది లైక్ నాకైతే నచ్చలేదు. నేను న్యూట్రల్గా చూసాను, ప్లస్లు చూసా, మైనస్లు చూసా. ఆమె పవన్ కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకున్నది, ఆమె సాక్రిఫైస్ చేసింది, అవన్నీ మంచిదే. కానీ అదే స్టాండ్లు, అదే మైనస్ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు బయట ఆడియన్స్కి మిగతావి ఎందుకు కనిపించట్లేదు? వై ఓన్లీ వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు? డిమాండ్ పవన్ గారిని ఎందుకు తొక్కేస్తున్నారు? ఆయన గేమ్స్ అయినా బాగా ఆడుతున్నారు, ఇంకా కనీసం మాట్లాడుతున్నారు. డిమాండ్ పవన్ గారు ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడుతున్నారు? కెప్టెన్సీ మాత్రం బాగా చేశారు, నేను దానికి కాదంట్లా. ఆయన డీల్ చేసిన విధానం దట్ ఈస్ గుడ్. బట్ ఆయనలో ప్లస్లు మైనస్లు ఉన్నాయి, డిమాండ్ పవన్ గారికి కూడా ప్లస్లు మైనస్లు ఉన్నాయి కదా, అది ఎందుకు చూడట్లేదు జనాలు? ఇంక దేవుడికే తెలియాలి ఎవరు విన్నర్ అవుతారనేది. క్లియర్గా 7th వీక్ వచ్చేసాము. ఇప్పుడు బయట వాళ్ళు వస్తే తప్ప గేమ్ డైనమిక్స్ మారో. డిజర్వ్డ్ కంటెస్టెంట్ విన్నర్ అయితే ఎవరికైనా న్యాయంగా ఉంటుంది. సో విల్ సీ. కాకపోతే మన బిగ్ బాస్ ఎడిటర్ కూడా ఎక్కువ ఫుటేజ్ వాళ్ళకే ఇవ్వటం, ఎక్కువ స్క్రీన్ స్పేస్ అనేది వాళ్ళకే ఇవ్వటం. సో డిజర్వ్డ్ కంటెస్టెంట్ గేమ్లో ముందుకెళ్తే అది న్యాయంగా ఉంటుంది గైస్. సో మనం ఆలోచించాలి డిమాండ్ పవన్ గారికి పవన్ కళ్యాణ్ మధ్యలో అండ్ రీతు గారు తనుజ గారి మధ్యలో మనం కంపేర్ చేసుకుంటే ఎక్కువ బాండ్స్ తనుజ గారికి ఉన్నాయి. అందరినీ సేఫ్గా ఆమె వైపు లాగేసుకొని ఆమె గురించి అందరూ ఆలోచించేలా చేసుకుంటున్నారు తప్ప ఇవాళ ఆమె చెప్పిన పాయింట్ టువర్డ్స్ మాధురి గారు కూడా నాకైతే అది ఫేకే. అది నాకు నచ్చలేదు తనుజ గారి నుంచి. రీతు గారు గేమ్ కోసం ఏదైనా ఆడుతా అన్నారో అది క్లియర్గా అర్థమైంది. డిమాండ్ పవన్ గారి నేను ఆల్రెడీ చెప్పా అది ఆమె స్ట్రాటజీ. డిమాండ్ పవన్ గారు కెప్టెన్సీలో వస్తే ఆమెకి బ్యాక్ ఫైర్ అయింది, ఆమె కెప్టెన్ అవ్వదు కాబట్టి ఆమె డబ్బులు ఇవ్వదు అని చెప్పి నేను అందుకే కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేదు డిమాండ్ పవన్ గారు. సో రీతు గేమ్ని ముందు పెట్టిద్ది, నాట్ బాండింగ్స్. సో లవ్ ట్రాక్ అదంతా సెకండరీ. ఇప్పుడు తనుజ గారికి లేవా ఎన్ని ట్రాక్లు ఉన్నాయి? నాన్న ట్రాక్ ఉంది, అమ్మ ట్రాక్ ఉంది, చెల్లి ట్రాక్ ఉంది, ఫ్రెండ్షిప్ ట్రాక్ ఉంది. ట్రాక్స్ అని డిఫరెంట్ గేమ్ పరంగా చూసుకుంటే మీకు మీరే ఆన్సర్ చేసుకోవాలి గైస్. సో విల్ సీ హూ విల్ బీ ద విన్నర్. అండ్ సెకండ్, సో నాకు తనుజ గారి మీద ఆ ఒపీనియన్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా. సో వీళ్ళిద్దరి మీద మిగతా వాళ్ళు కూడా అదే గేమ్ అదే ఆడుతున్నారు, కానీ వాళ్ళిద్దరి మీద లైక్ వాళ్ళ మీద లేని వీళ్ళిద్దరి మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. మీకు తెలిసి కామెంట్ చేసేయండి. నేనేమైనా మిస్ అయితే, నేనేమైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే. దాని తర్వాత ఇమాన్యుల్ గారు ట్రూ ఫ్లిప్పర్ అనిపించేసింది. ఆయన పవన్ కళ్యాణ్ గారిని నామినేషన్ ఎప్పుడైతే మార్చారో 1 సెకండ్ పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పిన పేరు ఒకటి, నువ్వు నాకు చెప్పిన పేరు ఒకటి, నువ్వు చేసింది వేరేది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇమాన్యుల్ గారు అడిగారు. ఆయన అప్పుడు క్లియర్గా చెప్పారు, నేనే నామినేట్ చేద్దాం అనుకున్నా తనుజాని అని క్లియర్గా చెప్పారు. కానీ వాళ్ళు నాగార్జున గారి ముందేమో ఆ ఒక్క పాయింట్తో నేను నామినేట్ చేయదలుచుకోలేదండి అని చెప్పేసి నాగార్జున గారికి చెప్పారు. సో ఇమాన్యుల్ గారు
మీరు మాట్లాడింది ఏదైనా అది అక్కడ అసలు మీరు చెప్పిన దానికి మీరు చేసిన మీరు ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ టోటల్లీ అన్ఫేర్ అనే కన్నా జస్టిస్ ఇవ్వలేదు మీరు చేసిన దానికి మీరు మాట్లాడిన దానికి. సో నాకు అక్కడ ఇమాన్యుల్ గారు చాలా సేఫ్ గేమ్ అండ్ క్లియర్ కట్గా నాగార్జున గారు వీడియో వేసి మరి చచ్చిపోయిన మొక్కకి నీళ్లు పోసి పెంచుతున్నావురా అని చెప్పారు చూసారా. సో ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి ఇమాన్యుల్ గారు మీరు సేఫ్ ఆడుతున్నారని చెప్పేసి. మీలో ఏదైనా మైనస్ ఉంది అంటే ఆ ఒక్క సేఫ్ గేమ్ ఆడటమే. గేమ్ పరంగా చూసుకున్నా, ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా ఇమాన్యుల్ గారు విన్నర్ మెటీరియల్. ఎక్సెప్ట్ దట్ సేఫ్ ప్లే, ఆ ఒక్క సేఫ్ ప్లే. మీరు డైరెక్ట్ బాండ్స్ పరంగా చూసుకున్నా ఆయనకి సంజనా గారైనా ఎవరైనా ఒకళ్ళ గేమ్కి వచ్చేసరికి. సో నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో విన్నర్ మెటీరియల్ అంటే ఇమాన్యుల్ గారు. ఆ ఒక్క సేఫ్ ప్లే ఒక్కటి మైనస్ చేసుకుంటే మిగతా వాళ్ళందరిలో ఉన్నన్ని మైనస్లు లేవు ఆయనలో. ఆ ఒక్క సేఫ్ ప్లే పాయింట్ మొహం మీద చెప్పడం. సో అదొక్కటి చెప్తే ఏదైతే ఆ బాత్రూంలో ఓపెన్ అప్ అయ్యారు చూసారా ఇమాన్యుల్ గారు తనుజ గారి మీద, దట్ ఈస్ ట్రూ ఇమాన్యుల్. అది ఉంటే నో డౌట్ హీ విల్ బీ అ విన్నర్. పవన్ కళ్యాణే కాదు తనుజాకి ఎదురు వెళ్ళినారు, ఇమాన్యుల్ గారు ఎదురు వెళ్ళినా కూడా ఆయనకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి టు బీ అ విన్నర్. సో అది ఇమాన్యుల్ గారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో చూద్దాము. అండ్ ఇవాళ ఫస్ట్ సేవ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. సో ఆయనే హైయెస్ట్ అంటారా ఓటింగ్లో తనుజ గారి కన్నా? అది బిగ్ బాస్ చూడాలి. బిగ్ బాస్ స్ట్రాటజీలు మనకి ఎప్పటికీ అర్థం కావు. సో ఇవాళ టాస్క్ అంతా లైక్ సాటర్డే యాజ్ యూజువల్ నాగార్జున గారు వచ్చి వీక్ అంతా జరిగిన గొడవల గురించి మాట్లాడతారు. నాకు తెలిసి అందరినీ బాగానే అడ్రస్ చేశారు ఈ వారం. ఇంకా అంతకు మించి ఎక్కువ చేస్తే వాళ్ళలో డిమోటివేషన్ అయిపోయింది కాబట్టి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు నాగార్జున గారు. ఒకళ్ళు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారంటే అది నీకు కూడా వర్తిస్తుంది అని చెప్పడం మాధురి గారికి. దాని తర్వాత దివ్య నిక్తా గారు ట్రయింగ్ టు ఆమె సంజనా గారు చేసిన దానికి ఆమె జస్టిఫికేషన్ ఇచ్చుకుంటుంటే నువ్వు కూడా అలానే అర్థం చేసుకుంటున్నావు, మీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్, ఆ గ్యాప్ వల్ల మీరు కూడా డిఫరెంట్గా పోర్ట్రే చేస్తున్నారని చెప్పి దివ్య నిక్తా గారికి లైక్ వీడియో వేసి చూపించడం అవన్నీ క్లియర్గా ఉన్నాయి. సో ఎవరికి వాళ్ళైతే పార్షాలిటీ చూపించలేదు బిగ్ బాస్. దట్ ఈస్ అ గుడ్ పార్ట్, ఇంక్లూడింగ్ తనుజ గారికి కూడా. కానీ తనుజ గారిని అడిగేసారు చూసారా, నానా పోయింది ఇప్పుడు మాధురి గారు వచ్చారా అని చెప్పేసి. తనుజ గారు చెప్పిన ఆన్సర్ బిగ్ బాస్ మనకి ఎందుకు ఎపిసోడ్లో చూపించలేదు? అది చూసుంటే మనం కూడా బాగుండేది కదా. లైక్ నిజంగానే బాండ్ వీళ్ళిద్దరి మధ్య ఆర్గానిక్గా ఫామ్ అయిందా, లేకపోతే లైక్ ఆ బాండ్ నిజమా, లేకుంటే అది అబద్ధమా, కేవలం బయట ఉన్న ఏమంటారు ఓట్స్ కానీ తనుజాకున్న లైక్ ఆమె ఓటింగ్లో ఫస్ట్ ఉంటుంది కాబట్టి దానికోసం మాధురి గారు బాండ్ పెట్టుకున్నారా తనుజ గారితో, అవన్నీ మనకు తెలిసేది కదా. బట్ ఇక్కడ రమ్య గారు క్లియర్గా చెప్పేశారు ఫేక్ బాండ్స్ కోసం ఉంటుందని చెప్పి. సో ఆబ్వియస్లీ మనం ఈ సీజన్ అంతా బాండ్స్ చుట్టూనే తిరుగుతుంది. అసలు బిగ్ బాస్ సీజన్ 9 కన్నా బిగ్ బాస్ సీజన్ బాండ్స్ BBB అని పెట్టుకుంటే బాగుండేదేమో ఈ సీజన్. నైస్ ఐడియా, అది ఇద్దాము బిగ్ బాస్కి ఐడియా. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారు, వాళ్ళు కూడా మళ్ళీ బాండ్స్లోకి వెళ్ళిపోతారా, మళ్ళీ వాళ్ళు ఏమైనా గేమ్ మార్చుతారా అనేది చూడాలి. నిజంగా బిగ్ బాస్ సీజన్ 9 కన్నా బిగ్ బాస్ సీజన్ కేర్ ఆఫ్ బాండ్స్ అని పెడితే బాగుండేదేమో. ఎందుకంటే వచ్చిన రమ్య గారు బాండ్స్ అడుగుతున్నారు, నువ్వు నాకు ఎందుకు దూరం అయిపోయావు, నీ లవ్ ఎందుకు చూపించట్లేదని మాధురి గారిని. ప్రతి ఒక్కళ్ళు ఏం తక్కువ తినలేదు. అందరూ ఉన్న ఆయేషా గారు కూడా మళ్ళీ ఆయేషా గారు వెళ్ళిపోయారు, వదిలేయండి ఆమె గురించి వద్దులేండి, వెళ్ళిపోయారు కాబట్టి. కానీ వచ్చి ఆ బయట ఉన్న నెగిటివిటీ వల్లేనే కదా రీతు గారిని అలా చూడటము, పవన్ కళ్యాణ్ గారిని హ్యూమిలియేట్ చేయటము, బయట ఉన్న నెగిటివిటీని తీసుకొచ్చి ఇంట్లో పెడితే అది వాళ్ళకి నెగిటివిటీ అయింది అనేది బయటికి వెళ్ళాక ఆ 2 వీక్స్ అయినా ఆయేషా గారి ఎపిసోడ్స్ చూసుకుంటే రీతు గారిని ఎక్కిరించడము ఆ కిచెన్ గొడవల్లో కోసం ఆమెకి అర్థమైపోయింది. అది అవన్నీ ఇక్కడ వర్కౌట్ అవ్వవు మన తెలుగు దాంట్లో. సో బయట నెగిటివిటీ కాకుండా ఇంట్లో జరిగే చెప్తే ఏదైనా బాగుంటుంది. సో మాధురిగా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ గురించి మాట్లాడటం, రీతు క్యారెక్టర్ గురించి, సాయి క్యారెక్టర్ గురించి, సంజన క్యారెక్టర్ గురించి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని ఆమె జడ్జ్ చేసేస్తుంది. అసలు దట్ ఈజ్ వెరీ రాంగ్. అందుకనే నాగార్జున గారు చెప్పారు, మీరు తోపు ఉంటే అది బయట చూసుకోండి, బిగ్ బాస్ హౌస్లో కాదు అని చెప్పేసి. దట్ ఈస్ కరెక్ట్ ఫ్రమ్ నాగార్జున గారు. ఇప్పుడు ఆ వాయిస్ తగ్గించమన్నప్పుడు తగ్గించారు, కానీ మళ్ళీ ఒక 2 days నుంచి మళ్ళీ ఆ వాయిస్ రేజ్ అయిపోయింది. సో దట్ ఈస్ నాట్ నైస్ ఫ్రమ్ మాధురి గారు. సో నాకు మెయిన్గా ఇవాళ ఎపిసోడ్ చూశాక ఏదైనా మెయిన్గా
అర్థమయ్యాయి అంటే ఇవే డిమాన్ పవన్ గారికి రీతు గారికి అన్యాయం అండ్ తనుజ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేంత హైప్ మిగతా కంటెస్టెంట్స్కి ఎందుకు లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరిలో కూడా పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి, కానీ గేమ్ మొత్తం వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి అట్లా ఏమైనా ఇంపాక్ట్ వస్తుందా జనాలే తెలుసుకోవాలి. ఎవరిని డిజర్వ్డ్ క్యాండిడేట్ విన్ అయితే బాగుంటుంది అని మనకు అర్థం కావాలి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు వెళ్ళారు కామనర్గా, ఓన్లీ నేను గేమ్ పరంగానే మాట్లాడుతున్నాను గైస్, నాట్ అవుట్ సైడ్. పల్లవి ప్రశాంత్ గారు గేమ్ లోపలికి వెళ్ళారు, ఆయన స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర లైక్ మాట్లాడాల్సిన దగ్గర కొన్నిసార్లు మాట్లాడారు, కానీ అంత గట్టిగా కాదు. కానీ గేమ్స్ ఎలా ఆడారు, గేమ్స్ ప్రతి గేమ్ మైండ్ గేమ్ కానీ ఫిజికల్ టాస్క్ కానీ ఏదైనా ఆయనకున్నంత స్ట్రెంగ్త్ పెట్టి ఆ క్యూబ్స్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మైండ్ గేమ్ ఆ క్యూబ్స్, లేకుంటే ఏదైనా బ్యాలెన్సింగ్ గేమ్ ఎన్ని టాస్క్లు ఉన్నాయి ఆయన బాగా ఆడింది. దట్ ఈస్ అ పవర్ ఆఫ్ కామనర్. సో ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ 1 వీకే కనిపించారు, మిగతా వీక్స్ అంతా నాకు డిమాన్ పవన్ గారు ఫిజికల్ టాస్క్లో కనిపిస్తున్నారు, బ్రెయిన్ టాస్క్ ఇంకా అంత పెట్టలేదు కాబట్టి బిగ్ బాస్. సో నేను అదే చెప్తున్నాను, డిమాన్ పవన్ గారికి ఇవ్వాల్సినంత హైప్ రావట్లేదు బయట. పవన్ లైక్ కంపేర్ చేసుకుంటే టువర్డ్స్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ డిమాన్ పవన్, నాకైతే అదే అనిపించింది గైస్. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. సో ఇవాళ బోర్డ్స్ అంతా అదే, సో నేను ఆ బోర్డ్స్ గురించి ఎక్కువ చెప్పాలని అనుకోవట్లేదు, ఆబ్వియస్లీ మీరు ఎపిసోడ్ చూసుంటారు. సో బట్ చెప్తాను, ఇమాన్యుయల్ గారు ఫస్ట్ రమ్య గారిని పిలిచారు, రమ్య గారు వెళ్ళి మాధురి గారికి వేసేసారు ఫేక్ బాండ్స్ గురించేసి. సో మాధురి గారు కూడా ఇన్ రిటర్న్ అదే చెప్పారు, ఫేక్ బాండ్స్ వద్దు అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చి నన్ను లవ్ గురించి అదే నాకు లవ్ దొరకట్లేదు అని ఎందుకు అడిగామని చెప్పి. సో ట్రూ. అండ్ తనుజ గారు రమ్య గారికి మ్యానిపులేటర్ అని వేశారు. సో అది సాయి గారి విషయంలో ఏదైతే గొడవ జరిగిందో అక్కడ విషయాలు వెళ్ళి ఇక్కడ విషయాలు చెప్పొద్దు అది ఇది అని చెప్తున్నారు, కానీ ఇంట్లో చేసేది అందరూ అదే. ఇక్కడ జరిగే విషయాలు తీసుకెళ్ళి అక్కడ చెప్పడం, అక్కడ జరిగే విషయాలు తీసుకెళ్ళి ఇక్కడ చెప్పడం. ట్రూ ఎగ్జాంపుల్ తనుజ గారు సాయి గారి మధ్య జరిగింది, తనుజ గారు వెళ్ళి మాధురి గారికి చెప్పి ఆ మాధురి గారు అంతా గొడవ చేయలేదా? తనుజ గారు కొంచెం నాకు కనిపించిన గొడవలు ఏమైనా ఉన్నాయంటే 95% దట్ ఈస్ బికాజ్ ఆఫ్ తనుజ గారు. దాని తర్వాత డిమాన్ పవన్ ఏమో పవన్ కళ్యాణ్ గారికి ఇమ్మేచ్యూర్ అని బోర్డు వేసేసారో, ఏదైతే ఆ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అప్పుడు డిమాన్ పవన్ గారు పవన్ కళ్యాణ్ గారు తీసేశారో. సో దానికి పవన్ కళ్యాణ్ గారు జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు, కానీ నాకు అంత ఎక్కలేదబ్బా. అసలు ఆయన ఏం చెప్తున్నారు, లైక్ నమ్మకం పెట్టుకున్నాను అది ఇది అని అంటే, ఇప్పుడు నిజంగా బెట్ టాస్క్లో మీరు పడేశారు కదా మరి డిమాన్ పవన్ గారిని, దట్ ఈజ్ ఆల్సో బ్యాక్ స్టాబింగ్. అండ్ అక్కడ ఇంకా డిమాన్ పవన్ గారు మాట ఇవ్వలేదు మీకు, నేను నిన్ను ఉంచుతాను అని చెప్పేసి. సో డిమాన్ పవన్ గారు గేమ్ పరంగా ఆడారు. ఇప్పుడు నేను నిన్నే చెప్పాను, సంజన గారి స్ట్రాటజీ వల్లే నిఖిల్ గారిని తీయలేదు ఆ కెప్టెన్సీ కంటెండర్ ఏదైతే హ్యాట్ ఉందని. సో అది క్లియర్గా ఇవాళ వీడియో వేసి చూపించారు బిగ్ బాస్. సో నేను నా టీంలో ప్లే చేశాడు, నేను అతనికి అగెయిన్స్ట్ వెళ్ళను అని చెప్పి సంజన గారు. సో దట్ వాస్ హర్ స్ట్రాటజీ. దాని తర్వాత ఇమాన్యుయల్ ఫ్లిప్పర్ అని వెంటనే పవన్ కళ్యాణ్ గారికి వేసేసారు. రీతు గారేమో మాధురి గారి విషయంలో ఫౌల్ మోతాడు అని చెప్పేసి. సో నేను ఇక్కడ ఇంకోటి ఏం చెప్దాం అనుకున్నానంటే, సంజన గారికి బాగా పడ్డాయి, బాంబ్ అంటారా, బాగా పడింది, బాక్స్ బద్దలైంది సంజన గారికి. ఆ మీరు బిగ్ బాస్ కానీ నాగార్జున గారు కానీ రాము గారిని ఎప్పుడైతే ఎక్కడి నుంచి వచ్చావు ఇలాంటి పదాలు మాట్లాడినప్పుడే మీరు ఇంత క్లాస్ పీకుంటే ఆమె ఇంత దూరం వచ్చేది కాదు. అప్పుడు ఫస్ట్ సాటర్డేనేమో సపోర్ట్ చేయకుండా సండేనేమో మళ్ళీ వీడియో వేసి ఆమె చెప్పింది వేరేలా నువ్వే వేరేలా అర్థం చేసుకున్నావు అని అంటే ఆబ్వియస్లీ ఆమె ఇంకా రెచ్చిపోయిద్ది, కానీ ఆ మాటలు వదలకుండా ఎందుకుంటుంది. సో ఇవాళ పడింది చూసారా, అంత స్ట్రాంగ్గా పడితే ఐదర్ మాధురి గారికి ఆర్ సంజన గారికి. సో ఇద్దరికీ పట్టింది. గుడ్ జాబ్ నాగార్జున గారు, రియల్లీ అ గుడ్ జాబ్. సో వీళ్ళిద్దరు మాటలు అసలు లూజ్ పదాలు లేకుంటే బాడీ షేమింగ్లు అవన్నీ అస్సలు బాగాలేదు ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్. అసలు మాధురి గారు అయితే నువ్వు ఇట్రా అండ్ రమ్య గారిని పిలిచేయటం అసలు షాక్. ఏందప్ప నువ్వు వాయిస్ లేపకు అని చెప్పటం, దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫ్రమ్ మాధురి గారు. సో నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, ఒక దువ్వాడ శ్రీనివాస్ గారు అనుకుంటాను, ఆయన కూడా అదే చెప్తున్నారు, లైక్ కొంచెం మెతగ్గా చెప్పుంటే బాగుంటుంది మాధురి గారు అని చెప్పేసి. సో ఆయనకి అలా అనిపిస్తున్నప్పుడు మనకు అనిపించడంలో తప్పు లేదులేండి. సో దట్ ఈస్ లైక్
వాయిస్ తగ్గించారు. అది లాస్ట్ వీక్కి ఈ వీక్కి చాలా డిఫరెన్స్ ఉంది. గేమ్ కూడా బాగా ఆడారని నేనే క్లియర్గా చెప్పేశాను. ఆమె నీల్ డౌన్ చేసి సంజన గారికి మీరు తోపు మేము తుస్ అని చెప్పడం అది ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఫ్రమ్ హర్. కానీ ఆ మాటలు ఏదైతే ఉన్నాయో నాగార్జున గారు బాగా క్లాస్ స్పీకరు ఇద్దరికి, మాధురి గారికి అండ్ సంజన గారికి. సో ఇంకా ఒక్కొక్కరు వచ్చి అండ్ సుమన్ శెట్టి గారికి తొక్కలో కెప్టెన్. ఇక్కడ ఫైనల్లీ ఈ టాపిక్తో నేను ఎండ్ చేసేసాను. అందరూ ఒక్కొక్కరు బాండ్స్ చేసేసారు. ఈ వీక్లో జరిగిన గొడవలన్నీ గురించి నాగార్జున గారు డిస్కస్ చేసేసారు. సుమన్ శెట్టి గారు దొంగతనం చేశారు కదా, మరి సుమన్ శెట్టి గారు ఎందుకు కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలా? ఆయన డబ్బులన్నీ తనుజాకి, దివ్యనిత గారికి ఎందుకు ఇచ్చారు అసలు? ఆయన కోసం ఆయన ఫైట్ తీసుకోలేదబ్బా. ఆయన దొంగతనం చేసి ఆ 10,000 ఆయన ఉంచుకోకుండా కనీసం టీం మొత్తానికి పంచాలన్న ఆ డెసిషన్ ఈయన తీసుకోకుండా తీసుకెళ్ళి తనూజ అండ్ దివ్యనిత గారికి ఇవ్వటం ఏంది సుమన్ శెట్టి గారు? ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఇంకా సుమన్ శెట్టి గారు ఉంటే ఆయన డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయిపోయేవాళ్ళు కదా. ఏమో మరి సుమన్ శెట్టి గారు ఏం ఆడుతున్నారో. నాగార్జున గారు ఇది అడగాల్సింది సుమన్ శెట్టి గారిని, ఎందుకు ఇచ్చారు వాళ్ళిద్దరికి, మీరు కెప్టెన్సీ కంటెండర్ కూడా అవ్వలేదు కదా అని చెప్పేసి. ఏమో మరి అది ఇంకా 24/7లో కూడా చూపించాడో లేదో మరి బిగ్ బాస్. దట్ ఈస్ అన్ఫేర్ ఫర్ సుమన్ శెట్టి గారు. అదైతే క్లియర్గా ఆయన డబ్బులు దొంగతనం చేసినప్పుడు ఆయన్ని కెప్టెన్సీ కంటెండర్ చేయాలి ఆ 10,000తో. మరి వీళ్ళిద్దరు ఎలా అయ్యారు? తనుజ అయ్యింది, దివ్యనిక్త గారు అయ్యారు, టీంలో ఉన్న వాళ్ళు అందరూ అయ్యారు, రెడ్ టీంలో ఉన్న వాళ్ళు ఎక్సెప్ట్ సుమన్ శెట్టి గారు. ఎవరు ఆ దొంగతనం చేసి గేమ్ మొత్తం తిప్పిన సుమన్ శెట్టి గారే కెప్టెన్సీ కంటెండర్లో లేరు. అండ్ మాధురి గారైనా స్టాండ్ తీసుకోవాలి కదా దానికోసం, అది లేదు. తనుజ గారు ఎప్పుడు ఇంకా తనుజ గారినే సపోర్ట్ చేయాలి, మాధురి గారు తనుజ గారిని సపోర్ట్ చేయాలి, బర్నీ గారు తనుజ గారిని సపోర్ట్ చేయాలి. బయట ఉన్న ఓట్ బ్యాంక్ చూసి మీరు లోపలికి వచ్చి ఆడితే మీరు వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళ వెనకాలే ఉంటారు. కానీ వాళ్ళని దాటాలి, లేకుంటే వాళ్ళకి ఈక్వల్గా రావాలంటే వాళ్ళకి ఎగెయిన్స్ట్గా వెళ్ళాలి. వాళ్ళతో ఉంటే మీకు ఫామ్ అవ్వదు ఓట్ బ్యాంక్. వాళ్ళకి ఎగెయిన్స్ట్గా వెళ్తే అప్పుడు మీరు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తారు. అదే అర్థం కావట్లేదు ఏ వైల్డ్ కార్డ్స్కి. బట్ శ్రీజ మీ మీద చాలా నమ్మకం ఉంది మా అలాంటి ప్రజలకి. మీరు వెళ్ళి ఆమెకి ఎగెయిన్స్ట్గా చెప్తారేమో అని చెప్పేసి ఆమెలో ఉన్న మొత్తం ఆ ఫేక్ అయిన ఏదైనా మీరు బయటికి తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్లీజ్ మా హోప్స్ని కిల్ చేయొద్దు. విల్ వెయిట్ ఫర్ టుమారోస్ ఎపిసోడ్. అండ్ ఫైనల్లీ మాధురి గారి దగ్గర ఒక పవర్ లాగేసుకున్నారు కదా, బిగ్ బాస్ ఇమ్యూనిటీ పవర్ అనేది. ఇవాళ బోర్డ్స్ వేసిన దాంట్లో 6 మెంబర్స్కి రాలేదు. గౌరవ్ గారు, సాయి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇమాన్యుయల్ గారు, రీతు గారు అండ్ తనుజ గారు. వీళ్ళ 6 మెంబర్స్లో ఈ ఆప్షన్ ఉందంట. ఎవరికి? ఇమాన్యుయల్ గారు కాదు, సుమన్ శెట్టి గారు. సో వీళ్ళ 6 మెంబర్స్లో ఆ పవర్ ఇస్తారంట బిగ్ బాస్. నాకు తెలిసి రీతు గారిని సేవ్ చేయడానికి అనుకుంటా ఈ రీతు గారు, వారు ఇంకా అంతకుమించి ఎవరున్నారు? సుమన్ శెట్టి గారే. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారికి, తనుజ గారికి అవసరం లేదు ఆ ఇమ్యూనిటీ పవర్. సో వీళ్ళిద్దరికే అనుకుంటాను. వీళ్ళిద్దరిని కాపాడటం కోసమే బిగ్ బాస్ మళ్ళీ ఈ ప్లాన్ వేసాడు ఇమ్యూనిటీ పవర్ అని చెప్పేసి. సో ఇమాన్యుయల్ వీళ్ళు 6 మెంబర్స్లో ఇద్దరిని తీసామంటే గౌరవ్ గారిని తీసేశారు, సాయి గారికి తీసేశారు, బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ పవర్స్ అని. సో వీళ్ళ 4 మెంబర్స్ మధ్య రేపు ఉంటుందంట. హూ గెట్స్ ద ఇమ్యూనిటీ పవర్ అనేది రేపు చూద్దాం మనం. దట్స్ ఆల్ గైస్. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు కనెక్ట్ అవుతుంది, ప్లీజ్ లైక్, షేర్ టు మై వీడియోస్. బాయ్ గైస్.